హాయ్ ఫ్రెండ్స్, గతేడాది కల్కి బ్లాక్ బస్టర్ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ వరల్డ్ వైడ్గా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉందని అనౌన్స్ చేశారు. అయితే కల్కి 2 ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. కల్కి 2 ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ది రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత కల్కి 2తో పాటు స్పిరిట్, సలార్ 2, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇన్ని సినిమాల నడుమ కల్కి 2 వంటి భారీ సినిమాకి ప్రభాస్ తగినంత సమయం కేటాయించగలడా? అసలు ఈ సినిమా ఎప్పుడు నుంచి మొదలవుతుంది అనే ప్రశ్నలు ఫ్యాన్స్లో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఎవడే సుబ్రమణ్యం మార్చి 21న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నాగ్ ప్రెస్ మీట్ నిర్వహించగా ఆయనకు కల్కి 2కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ, ప్రస్తుతం కల్కి 2 ప్రిపరేషన్ నడుస్తోంది. ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశముంది. కల్కి 2లో ప్రభాస్ గారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. మొదటి పార్ట్లో మహాభారతం మరియు ఇతర కీలక పాత్రల సెటప్ చేశాం. సెకండ్ పార్ట్లో ప్రభాస్ పోషిస్తున్న భైరవ, కర్ణ పాత్రల గురించే ఎక్కువ ఉంటుంది అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.